మీరు ఇందాక చెప్పారు ఒకటి రియలిస్టిక్ ఇన్సిడెంట్లు ప్లస్ మీ మీటర్ మార్చ కమర్షియల్ మీటర్ పట్టుకొని వెళ్తున్నా అని చెప్పేసి దాని తర్వాత క్రాక్ తర్వాత వీరసింహారెడ్డికి వచ్చేసరికి మళ్ళీ మీరు బాలకృష్ణ గారిని పట్టుకున్నారు కాబట్టి మీరు ఆ స్టోరీకి వెళ్ళారా, లేకపోతే మీరు అనుకున్న స్టోరీ వేరే ఉందా, ఎట్లా వెళ్దాం అనేది మళ్ళీ పట్టుకొస్తాడు? 2-3 అనుకున్నాం బాలయ్య బాబు తోటి. అఖండ తర్వాత డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అది బాలయ్య బాబుకి తెలుసు ఈ విషయం. ఆయన తోటి నేను ఒక కథ గురించి డిస్కస్ చేసి ఒక ఐడియా చెప్పినప్పుడు బాగుంది ఇది అన్న తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ కూర్చున్నప్పుడు అప్పుడు అఖండ రిలీజ్ అయిపోయింది. గోపి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మనం మ్యాచ్ చేయాలంటే మళ్ళీ మనం ఫ్యాక్షన్ బయటికి తీస్తే బాగుంటుంది అన్నారు. ఆయన అన్నారు అదే అప్పుడు అలాగే బాబు సమరసింహారెడ్డి నరసింహారెడ్డికి నేను పెద్ద ఫ్యాన్ని, అక్కడి నుంచే తాగుదాం అని చెప్పి అలా లాగారు. అప్పుడు అనుకొని చేసిన స్క్రిప్ట్. దానికి ముందు మీరు అనుకునేది కాప్, అది ఒక డిఫరెంట్ స్టోరీయా? ఓకే, అది ఉందా మైండ్లో, ఇంకా దాన్ని పక్కన పెట్టేశారా? నేను ముందు అనుకున్న స్టోరీయే జాట్. అవునా? ఓ, అయితే జాట్ బాలయ్య గారికి పడాల్సిన జాట్ అక్కడ బాలీవుడ్లో సౌండ్ చేసింది అనమాట అయితే. ఓకే ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు మీ మధ్యలో వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత జాట్కి ముందు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అని చాలా, చిరంజీవి గారితో మన బాబీ గారు చేశారు, మీరు బాలకృష్ణ గారితో చేశారు. డైరెక్టర్లు మారుతున్నారు, హీరోలు మారుతున్నారు, కాంబినేషన్స్ కుదురుతున్నాయి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు అని విన్నాము, అది ఎందువల్ల మెటీరియలైజ్ అవ్వలేదు అంటే అనుకున్నారా లేదా? కథ చెప్పారు అసలు? లేదు, చెప్పలేదు. ఓకే ఓకే. నేనంటే ఇమ్మీడియట్గా వీరసింహారెడ్డి తర్వాత ఇమ్మీడియట్గా నేను స్టోరీ రెడీ చేసుకుని తమిళ్ విజయ్ గారికి చెప్పాను. విజయ్ గారికి, ఓకే. ఆయనకి నచ్చేసింది సినిమా, అంటే ఇమ్మీడియట్గా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇంకా ఆయన నెక్స్ట్ ఇంకా అనౌన్స్ చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్గా ఆయన లాస్ట్ ఫిలిము తమిళ్ తర్వాత నుంచి పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ్ డైరెక్టర్ అయితే బాగుంటుంది, అక్కడ లోకల్ వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఉంది, ఎందుకంటే దీని ముందే వారిసు అని తెలుగు డైరెక్టర్తో చేశారు, మళ్ళీ తెలుగు డైరెక్టర్లతో తమిళ్లో వాళ్ళందరూ కూడా ఉన్న స్టార్ హీరో అందరు తమిళ డైరెక్టర్లు కాకుండా తెలుగు వాళ్ళని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదు అని ఆయనకు ఒక ఏదో ప్రెజరో లేకపోతే ఎవరో చెప్పడం తోటి అలా ఇదైంది. ఆ తర్వాత నేను దాన్ని అయినమ్మటిని నేను ఇంక రవితేజ గారితో చేద్దామని ఇట్లా మూమెంట్లో ఉంది తప్పితే చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వలేదు. బట్ బయట మట్టి సర్క్యులేట్, బయట న్యూస్లు వచ్చినాయి డైరెక్టర్లు అటు ఇటు మారుతున్నారు, మీరు విన్నారు కదా? ఓకే ఓకే. అది కాకుండా 2 సార్లు మీరు ఎన్టీఆర్కి కథ చెప్పారు, ఎన్టీఆర్ కథ విన్నారు, బాగుందన్నారు, బట్ మెటీరియల్స్ అవ్వలేదని. ఒకసారి నేను చెప్పింది, ఒకసారేనా? ఒకసారి చెప్పాను. ఏ సినిమా తర్వాత మీరు? పండగ చేసుకున్న తర్వాత. ఓకే ఓకే. దిల్రాజు గారు చెప్పాను. ఓకే, అప్పుడు చాలా హెవీ స్క్రిప్ట్ అది, నీ నుంచి ఎంటర్టైన్మెంట్గా అనుకుంటున్నాను గోపి అన్నారు. ఓకే, ఎన్టీఆర్ గారు. అప్పుడు చెప్పుంటే అది వేరే, ఇప్పుడున్న తర్వాత ఇప్పుడున్నది అప్పుడు అది చాలా హెవీ, అంటే ఇంత హెవీ స్క్రిప్ట్ ఏంటి అని ఉంటారు గోపి గారు, అలా మిస్ అయింది. ఓకే, మళ్ళీ ఎప్పుడంతా ట్రై చేశారా ఈ మధ్యకాలంలో? లేదండి, మంచి స్క్రిప్ట్ చేసుకొని డెఫినెట్గా. కోర్స్ మీరు అన్ని లాంగ్వేజ్లకి మీ పరిచయం అయిపోయారు, ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ గారితో స్క్రిప్ట్ చేయాలంటే సాలిడ్ స్క్రిప్ట్ పెట్టుకొని వెళ్ళాలి అంతే, అవుట్ అండ్ అవుట్ మాస్ ఉండాలి. ఎస్ ఉందా? అప్పుడు కంత్రి టైం ఉన్న బాండింగ్ ఉందా మీకు, ఇంకా కంటిన్యూ అవుతుందా ఎన్టీఆర్ గారితో ర్యాప్? ఇక అంటే నేను ఎక్కువ కలవలేదు కానీ అండి, నేను మామూలుగానే నేను చెప్పాను కదా చాలా ఇంట్రోవర్ట్, నేను పెద్ద ఎక్కువ వెళ్ళిపోయి ఇట్లా ఉన్నది. ఓకే, అక్కడ అయిపోయింది. ప్రభాస్ గారు ఉందా? ప్రభాస్ గారు అంటే రీసెంట్గా ప్రభాస్ గారిది మాది పక్కనే షూటింగ్ జరిగింది. ఓకే, జాట్ అను రాజాసాబు. ప్రభాస్ గారు చాలా కలిసారు ఆ టైంలో? కలిసారు. ఓకే, గుర్తు చేసుకున్నారు ఆ టైంలో, పిల్ల టైం అంతా గుర్తు చేసుకొని రీక్రియేట్ చేశారు. ఓకే, మీ బాబు పరిస్థితి ఏంటి? జాట్లో కూడా మెరిసాడు కుర్రాడు మామూలుగా, వీరసింహారెడ్డి క్రాకు, వీరసింహారెడ్డి జాటు. మిమ్మల్ని రోజు ఇంట్లో నాకేమైనా ఉందా అని అడుగుతారా? అడగడు బాబు, అడగడు. యాక్చువల్గా ఏంటంటే క్రాక్లో అనుకోకుండా చాలామంది పిల్లల్ని చూసి
వీళ్ళంతా ఎందుకు రవితేజ గారి లాగా నేను ఉంటానని అంటూ ఉంటారు కదా, అవును. మా బుడ్డోని పెడితే వాళ్ళ కొడుకులానే ఉంటాడు కదా, సేమ్. అలా ఐడియా తోటి అనుకున్నా. బట్ వాడు ఎలా చేస్తాడు అనేది నాకు చిన్న డౌట్ ఉండేది. వీడు యాక్టివ్గా ఇంట్లో ఉంటున్నాడు కదా, ఇదే వాడు స్క్రీన్కి రిఫ్లెక్ట్ అయితే సరిపోతుంది అని వాడికి ఫస్ట్ ఒక డైలాగ్ ఇచ్చా. అది కూడా బలుపు సినిమాలో ఒక డైలాగు. బేసిక్గా ఈ వాయిస్కి బేస్ ఎక్కువ, ఈ చేతికి దురద ఎక్కువ, టోటల్గా ఈ బాడీకి బలుపు ఎక్కువ, ఇది చెప్పరా అన్న. వాడు నేను ఏదైతే చేస్తున్నానో యాజ్టీస్గా చేసి యాక్షన్ తోటి మోడ్యులేషన్తో చెప్పాడు. ఈ చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు మీకైతే. అలా ఓకే, క్రాక్లో చేశాడు. వీరసింహారెడ్డిలో కూడా ఒక మంచి క్యారెక్టర్, ఒక కుర్రోడు కావాలన్నప్పుడు ఈయన్నే పెట్టాను. ఓకే, ఇంకా సరే, ఇంకా వీరసింహారెడ్డిలో కూడా ఉన్నాడు కదా మన అని చెప్పి దీంట్లో ఒక చిన్న జాట్లో అలా. ఈ 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్తున్నారా ఏమన్నా నా ఫ్యూచర్ నేను వాడి అసలు వాడి గొడవ వేరు. వాడిదంతా చదువుకుంటున్నాడు వాడు, 6th క్లాసు. ఓకే, వాడు గొడవ వేరు, వాడు ఆటలు ఏజ్ వాడు. సో వాడికి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇలా చేయాలి ఇలా చేయాలి అనేది ఆలోచన లేదు, చిన్నపిల్లడు కదా.